అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైన మాతృప్రేమనందిస్తూ సంపుటిత శ్రీ సూక్తంలో 14వ శ్రీ కళామంత్రంలో మహాలక్ష్మీదేవి యొక్క దేదీప్యమానమైనటువంటి హిరణ్మయ తేజస్సు, బంగారపు వర్ణము, అగ్నివర్ణపు తేజస్సు వర్ణించబడింది. శ్రీంకారము అంటేనే వెలుగు. మానవ జీవితానికి వెలుగు కావాలి. అందుకే మనం దీపాన్ని వెలిగించి దీపం జ్యోతి పరబ్రహ్మం అంటున్నాం. దీపం కాంతియే పరబ్రహ్మపు కాంతి సదృశ్యమైనటువంటిది. ఇటువంటి కాంతి లెక్క పెట్టడానికి సాధ్యం కానటువంటి కోటానుకోట్ల జ్యోతుల కాంతియే మన లోపల ప్రకాశించేటువంటి ఆత్మజ్యోతి కాంతి. అందుకే ఆ జ్యోతికి నమస్కారం చేస్తూ ఈ లోపల ప్రకాశించేటువంటి జ్యోతిని వెలుగొందింప చేయమంటూ దైవాన్ని వేడుకొనడమే ప్రార్థన. సంపుటిత శ్రీ సూక్తంలో శ్రీ సూక్తము అనగా శ్రీ అనగా తేజస్సు, మంగళకరమైనటువంటిది, జగత్కోట్లకు వెలుగును ప్రసాదించేది, శక్తిని ప్రసాదించేది, అవ్యాజ్యమైనటువంటి దయతో ఈ అఖిలాండకోటి బ్రహ్మాండాలన్నిటినీ సృష్టి స్థితి లయాలను నిర్వహించేటువంటి చైతన్య శక్తియే ఆ పరబ్రహ్మమైగా శ్రీ రూపంగా మనం ఇక్కడ వేడుకుంటూ ఉన్నాం. ఈనాడు మనం స్వార్థం అనేటువంటి ఒక భయంకర అంధకారంలో, ఒక మహాప్రవాహంలో, ఈ అంధకార బంధురమైన స్వార్థం అనే ఒక మహాప్రవాహంలో ఎక్కడికో కొట్టుకొని పోతూ ఉన్నాం. అందుకే మనకు వెలుగు కావాలి. సమస్త మానవ జాతికంతటికీ వెలుగు కావాలి. ఈ వెలుగు మన లోపల వెలుగొందేటువంటి వెలుగు. శ్రీ సూక్తం యొక్క సారాంశం వెలుగు. లోపల మనకు వెలుగు కావాలి. మన దృష్టిలో వెలుగు రావాలి. మన వినికిడి శక్తిలో వెలుగు ఉండాలి. మన హృదయమంతా వెలుగుల మయం కావాలి. మన వాక్కులలో ఆ వెలుగు, ఆ శాంతి నినదించాలి. మన జీవితమంతా వెలుగుమయం కావాలి. శ్రీ సూక్త పారాయణం వలన మనకు ప్రసాదించబడే వరం వెలుగు. అందుకే స్వార్థమనేటువంటి అంధకార బంధురమైన ఒక మహాప్రవాహంలో వేగంగా మన మానవ జాతి ఎక్కడికో కొట్టుకొని పోతూ ఉంది. ఈ మానవ జాతికి వెలుగు కావాలి. అందుకే మనందరం భక్తితో శ్రీ సూక్తం పఠిద్దాం. ఈ వెలుగు చిన్న వెలుగు కాదు. ఇది సూర్యుని వెలుగు కాదు, చంద్రుని వెలుగు కాదు. సూర్య చంద్రులకే వెలుగునిచ్చే వెలుగే శ్రీ అన్నటువంటి ఈ బీజమంత్రం. శ్రీ బీజమంత్రం సర్వశక్తి సమన్వితమైనటువంటిది. వెలుగులకు వెలుగునిచ్చేటువంటి బీజమంత్రం. శ్రీ సూక్తంలోని శ్రీం బీజ మంత్రాన్ని మనం జపించడం వలన అందులో నిక్షిప్తమై ఉన్నటువంటి ఒక నిధిని అనాయాసంగా మనం అందుకుంటాం. ఆ నిక్షిప్తమై ఉన్నటువంటి నిధి ఆనంద పరమావధి. ఆనంద పరమావధి. జీవితంలో ఆనందం, శాంతి, సంతోషం, సుఖం బాహ్యంగా లభించే వస్తువులని వాటి కోసం మనం పరిగెత్తుతూ స్వార్థంతో అంధకార బంధురమైనటువంటి ఈ జీవితంలో దుఃఖాలు, కష్టాలు పాలవుతూ ఉన్నాం. యథార్థానికి ఈ పవిత్రమైనటువంటి శ్రీం బీజ పఠనం వలన మన హృదయంలో వెలుగు మేల్కొని ఆ వెలుగులో సత్యాన్ని మనం సాక్షాత్కరించుకొని ఏది మనకు నిజంగా ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని, సంతోషాన్ని ప్రసాదిస్తుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం. ఎందరో మహాభక్తులు యుగ యుగాలుగా ఈ శ్రీ సూక్తాన్ని ఈ భరత భూమిలో పఠించి ఉన్నారు. ఇప్పుడు మనందరం పఠిస్తూ ఉన్నాం. పరమ పావనమైనటువంటి ఈ శ్రీ సూక్తం వేదాల యొక్క సారం. పరమాద్భుతమైనటువంటి జ్ఞాన నిధిని తన యందు నిక్షిప్తం చేసుకున్నటువంటిది. అంధకారంతో, స్వార్థంతో ఉన్నటువంటి హృదయానికి వెలుగును ప్రసాదించేది, శాంతిని ప్రసాదించేది. ప్రతినిత్యము మనం శాంతిగా, సంతోషంగా,
సుఖంగా ఉండాలని దైవం ఆశీర్వచనం మనకున్నది. అయితే స్వార్థం వలన, అహంకారం వలన, గర్వం వలన, చిన్న అల్ప గుణాల వలన ఈ పవిత్రమైనటువంటి శాంతి, ఆనందాన్ని మన చేజేతులారా అమృత భాండాన్ని మనం నేల మీదకు ఒలకబోసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ వెలుగు మనలో విక్రమిస్తుందో, ఈ శ్రీ సూక్తాన్ని మనం పఠనం చేసిన మరుక్షణంలో శ్రీం బీజ మంత్రంలో ఉన్నటువంటి వెలుగు మన హృదయం మీద విక్రమించిన మరుక్షణమే మనం ఆనందం యొక్క పరమావధిని అనాయాసంగా అందుకోగలుగుతాం. అందుకే మనం శ్రీ సూక్త పఠనాన్ని చేయవలసి ఉంటుంది. ప్రధానంగా 13, 14 శ్లోకాలలో ఇడా పింగళ నాడులను గురించి వర్ణించి ఉన్నారు. ఎడమ నాడి, మన ఎడమ ముక్కులో ఉన్నటువంటి నాడి ఇడానాడి, కుడి ముక్కులో ఉన్నటువంటి నాడి పింగళ నాడి. ఈ 2 నాడులు కలిసి మేరుదండం అంటే వెన్నెముక, క్షీరసాగర మథనంతో ఇందులో పోల్చబడుతుంది. క్షీరసాగరాన్ని మథనం చేసినప్పుడు క్షీరసాగరంలో నుంచి ఉద్భవించినటువంటిది మహాలక్ష్మీదేవి. ఈ కథ మీ అందరికీ తెలిసినటువంటిది. అలాగే ఇడాపింగళ నాడులు 2 కలిసి మూలాధార క్షేత్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని మేల్కొల్పి, కుండలిని శక్తి మూలాధార క్షేత్రం నుంచి సుషుమ్నా నాడి ద్వారా బయలువెడలి సహస్రార కమలాన్ని చేరుకొని ఆ దివ్య కమలం నందు కోటి కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆత్మసాక్షాత్కారానుభూతిని ప్రసాదించడమే కుండలిని యోగం. ఇది క్షీరసాగర కన్యక అయినటువంటి మహాలక్ష్మీదేవి సహస్రార నివాసినిగా సాధకునకు కోటి వెలుగుల ప్రవాహంగా దర్శనానుభూతిని, స్వస్వరూప జ్ఞానాన్ని కలిగించడం. ఈ రహస్యమే ప్రధానంగా 13, 14 శ్లోకాలలో నిక్షిప్తం చేయబడి ఉంది. అందువలన యోగ సాధన చేసేటువంటి వారికి ఇది అనుభవైక్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి. ఇందుకు అమ్మ దయ అపారంగా కావాలి. అమ్మ దయ కావాలంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం, నిర్మలమైన నిశ్చలమైన భక్తి కావాలి, పరిపూర్ణ శరణాగతి కావాలి. ఈ పరిపూర్ణ శరణాగతిలో నిర్మలమైన భక్తి కలిగినప్పుడు మనకు వినయం, సహనం కలుగుతుంది. శ్రీ సూక్తం కించిత్తైనా మనకు అర్థం కావాలంటే అమ్మ దయ మనకు అపారంగా కావాలి. మనం శ్రీ సూక్తాభిమానులం కావాలి. శ్రీ సూక్తాన్ని భక్తితో అంతరంగంలో లోతులలో నుంచి పఠించాలి. ఆ పఠనం వలన మన హృదయంలో వెలుగు మేల్కొంటుంది. మనలో స్వార్థభూయిష్టమైనటువంటి అహంకారం నశిస్తుంది, గర్వం నశిస్తుంది. శ్రీ సూక్తం ద్వారా మన హృదయంలో అపారమైనటువంటి ఈ వెలుగు, అఖండమైనటువంటి లక్ష్మీ తేజస్సు మన హృదయం మీద విక్రమిస్తుంది. ఈ శ్రీ సూక్తపు లక్ష్మీ తేజస్సు మన హృదయం మీద విక్రమించిన క్షణమే, విక్రమించడం అంటే పరాక్రమంతో ఈ కాంతి రాగానే ఇక్కడ ఉన్నటువంటి 6 మంది శత్రువులందరూ ఈ పరాక్రమము, విక్రమమైనటువంటి ఈ దివ్య తేజస్సు ముందు నిలవలేకుండా ఈ స్వార్థ గర్వాలన్నీ కూడా భస్మీభూతమైపోతాయి. ఇంతకాలం మనలో నిద్రాణమైనటువంటి ఆ శక్తి మేల్కొనడం వల్ల కలిగే ఆనందం దేంతో పోల్చేటువంటిది కానే కాదు. అందుకే 14వ శ్లోకం ప్రారంభంలో కూడా ఆర్ద్రాం అంటూ ప్రారంభించబడింది. అనగా ఆ కుండలిని ప్రవాహం మేల్కొనడం వలన మనలో కలిగే ఆర్ద్రత, ఆనందం, ఆనంద బాష్పాలు మాటలతో వర్ణించడానికి సాధ్యం కానటువంటివి. ఇప్పుడు కన్నుల నుంచి జలజల ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ప్రాపంచికమైనటువంటి దుఃఖాలతో ఒక్కొక్కసారి ఏడవడం, ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు బాధపడుతూ ఏడవడం అది మనకు సహజంగా ఉండేటువంటిదే. కానీ ఇప్పుడు ఈ శ్రీ సూక్త పఠనం వలన ఈ శ్రీకాంతి మన హృదయంలో చక్రాలను దాటుకుంటూ ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగే ఆర్ద్రత వలన జలజల ఆనంద బాష్పాలు కురుస్తున్నాయి. ఈ ఆనందం వర్ణనాతీతమైనటువంటిది. అందుకే 13, 14 శ్లోకాలలో ఆర్ద్రాం పుష్కరిణీం, ఏ దివ్య మహా తేజస్సు కోట్ల వెలుగుల ప్రవాహంతో విక్రమించిన క్షణం అల్పమైనటువంటి గుణాలు మన హృదయంలో ఉండగలవా?
ఒక్కసారి మనం అమృతం తాగి ఉంటాం. ఎవరైనా మళ్ళా మనకు గంజి ఇస్తే ఆ గంజి మనకు రుచించదు. ధర్మం, శాంతి అనే అమృతాన్ని ఒక్కసారి మనం చవిచూచినప్పుడు అధర్మం, అశాంతి ఇటువంటివి మనకు గంజిలాగా రుచించవు. అదేవిధంగా ఈ శ్రీ తేజస్సు యొక్క పరాక్రమం మన హృదయంలో షట్కమలాలను మేల్కొల్పినప్పుడు ఈ మహాప్రవాహం చెలరేగే గంగా ప్రవాహంలాగా కమలాలను దాటుకుంటూ సహస్రారాన్ని చేరినటువంటి ఆ క్షణంలో సాధకుడు ఆర్ద్రతను చెందుతూ ఉన్నాడు. ఆనందంతో శరీరం రోమాంచితమై ఈ భావాన్ని వర్ణించడానికి ఒక్క మాట కూడా ఈ ప్రపంచంలో లేనే లేదు. మనం ఈ లోకానికి వచ్చినది కేవలం ఈ పరమాద్భుతమైనటువంటి ఈ అనుభవం కోసమే. తాను బ్రహ్మము, తాను వెలుగు, తాను ఈ శరీరం, మనసు, బుద్ధి కాదు అన్నటువంటి ఈ బ్రహ్మానుభవం కోసమే ఈ లోకానికి మనం వచ్చాం. అయితే దురదృష్టవశాత్తు మాయా ప్రభావానికి లోనై, ప్రాపంచిక విషయాశక్తికి లోనై ఆ విషయాలు యందు మనం తిరుగుతూ ఉన్నాం. అమ్మ అనుగ్రహం కలిగినందువలన ఆ శ్రీ సూక్తపు వెలుగు మన హృదయంలో ప్రకాశించింది. శ్రీ సూక్తం అంటే ఏదో 4 శ్లోకాలు అని కానే కాదు. యుగ యుగాల నుంచి ఋషివరులందరినీ మనం తీసుకున్నప్పుడు ఆ ఋషివరులు వేదసారంగా ఈ శ్రీ సూక్తాన్ని సుప్రభాత కాలంలో పఠించేవారు. మహాలక్ష్మీదేవి సహస్రార కమల నివాసినిగా కోటి సూర్య ప్రకాశమానంతో శ్రీసూక్త పఠనం వలన వెలుగుమయంగా గోచరిస్తుంది. యుగయుగాలుగా ఎందరినో ప్రభావితులను చేసింది. శ్రీసూక్తం ఎంతో రమ్యమైనటువంటిది. అద్భుత వేదసారం కోటి వెలుగులు కలిసి శ్రీం అన్న ఒక్క బీజమంత్ర రూపంగా అందులో ప్రకాశిస్తూ ఉన్నది. ఎంతో శక్తి సమన్వితమైనటువంటిది. యోగ విద్యను తనలో నిలుపుకున్నటువంటిది శ్రీ సూక్తం. శ్రీ సూక్త పఠనము అంటే పాలిచ్చే సాక్షాత్తు కన్న తల్లి లాంటిది. హృదయపూర్వకంగా భక్తితో పఠనమాత్రం చేతనే మానవుని జీవితాన్ని ఎంతో ఉజ్వలంగా ప్రభావితం చేసి సవ్య మార్గంలో నడిపేటువంటిది శ్రీ సూక్తం. కోట్ల జన్మల కన్నతల్లి శ్రీం బీజంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి తేజస్సు. కంటికి గోచరించని అమూల్యమైనటువంటి ఈ వెలుగు ఒక మహాప్రవాహం. ఆ దివ్య ప్రవాహమే కుండలిని ప్రవాహంగా ఈ 14వ శ్లోకంలో వర్ణించబడింది. ఈనాడు స్వార్థమనేటువంటి గాఢాంధకారంలో దిక్కు తోచకుండా మనం ఎక్కడికో దూరంగా కొట్టుకొని పోతూ ఉన్నాం. ఈ శ్రీ సూక్తం పఠిస్తే చాలు, యుగయుగాలుగా మనలో ఉన్నటువంటి ఈ అంధకారం నశించిపోతుంది. రండి, మనందరం కలిసి ముందుకు సాగుతాం. చేయి పట్టుకొని ముందుకు సాగుదాం. మనలో ఉన్నటువంటి ఈ అల్ప గుణాలన్నిటినీ నిర్దాక్షిణ్యంగా మనం ఆవలకు నెట్టివేద్దాం. అపారమైనటువంటి వెలుగు ప్రవాహం మన లోపల ఉన్నది. ఆ వెలుగును మనం వెలికి తీసుకుని వచ్చి శాంతితో, ఆనందంతో, అందరితో కలిసిమెలిసి మనం ఈ భూమి మీద ఉత్తమమైనటువంటి శాంతి జీవితాన్ని మనం గడుపుదాం. విశ్వంలో అందరికీ శాంతి లభించాలని అమ్మను భక్తితో వేడుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.